హాయ్ గైస్, సేవ్ పునర్విక. చూడండి, మేము కూడా డొనేషన్ చేయడానికి ముందు వచ్చినాం. డొనేషన్ పాప కోసం డొనేషన్ చేయాలనుకుంటున్నాము. చూడండి, మా కోసం ఎంతమంది, పాప కోసం ఎంతమంది వచ్చినాము. అలాగే ఇవంతా మా ఏరియా మొత్తం తిరుగుతాం. మాది తిరుపతి గ్రామం వచ్చి ఓటేరు అనమాట. ఓటేరులో వచ్చి మేము వసూలు చేస్తున్నాము. చూడండి, మీ వల్ల అయినా కూడా మీరు తోచింది కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా గ్యాంగ్ లాగా గేదర్ అయితేనే ఒక్కొక్క రూపాయి కలిసి 16 కోట్ల దాకా మనం రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ వంతు మీరు సహాయం చేయండి. మా వంతు అయితే మేము కృషి చేసి ఏదో ఒక రూపంగా మేము డబ్బులు వసూలు చేసి ఆ పాపకి అయితే పంపిస్తాము. ఖచ్చితంగా ఆ పాపని మనం బ్రతికేయాలా. ఓకే, బాయ్. హాయ్ గైస్, సేవ్ పునర్విక. అయితే స్టార్టింగ్లోనే మా చర్చిలో అయితే స్టార్ట్ చేసినాం. అందరు సహకరించారు. అందరూ తలో 100, 200, 50 రూపాయలు వేసి సహకరించారు. దాని తర్వాత అయితే మేము గ్రామంలో అయితే ప్రవేశించాము. ఇదైతే మా సంఘంలో మేము చేస్తున్నాం. చూడండి, మా పాస్టర్ గారు కూడా పాప కోసం ప్రార్థన కూడా చేస్తారు. మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి స్వస్థత ఇచ్చి, వాళ్ళ లోక దేవుడు అలా జరగదు. కానీ దేవుడైనా ఆ బిడ్డ మేము వింటున్న మంచి చూడాలైనా ఆ బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యం స్వస్థించి కాక ఏస్తున్నాము. ఆమె ఓకే, ఖచ్చితంగా. గవర్నమెంట్ రావడం లేదు, ఎవరు రావడం లేదు. ఎంతో చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. చెప్తావా అట్లా మీ కారణం సంతోషం సాయం చేద్దామని ఇంకేం లేదా. గైస్, గ్రామంలో కూడా మంచిగా సహకరించారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రూపాయి నుంచి 100 రూపాయలు, 200 రూపాయల దాకా కూడా మాకు సహాయం చేశారు. ఖచ్చితంగా పాపని మనం బ్రతికించాలా. చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు. గైస్, మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది అనుకున్నాను. లేదు, ఇంకా బతికే ఉంది. చాలామంది చాలా రకంగా అయితే హెల్ప్ చేస్తున్నారు. యూట్యూబ్ పరంగా కానీ, ఇన్స్టాలో కానీ ఎంతో వీడియోస్ చూస్తున్నా. అందరు సహకరిస్తున్నారు పాప ఫోటో చూసి, పాప ఫేస్ చూసి. కాబట్టి మా గ్రామంలో కూడా ఎట్లా సహకరిస్తారు అనుకున్నాం, కానీ మంచిగా సపోర్ట్ వచ్చింది. మేమైతే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం, డే 1 అనమాట. ఇంకా చూద్దాం ఎట్లా అంతా సహకరిస్తారు. జస్ట్ మా ఏరియాస్ ఒక 5-6 ఏరియాస్ మాత్రమే తిరిగినాము. నైట్ అయింది, ఇంకా మార్నింగ్ చేస్తామని మేము చేస్తూనే ఉన్నాం. గైస్, చూడండి లాస్ట్ వరకు. గైస్, మేము 8 మందితో అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు చూడండి దాదాపు 20 మంది పైన వచ్చేసారు. అయితే మేము ఏదో అనుకున్నాం, కానీ చాలా సపోర్ట్ అయితే వచ్చింది పునర్విక కోసము. ఇలాగే ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో ఇట్లాగా సపోర్ట్ చేస్తే ఈ పాపని